పైకి అది. మాత్రం కొంత హైట్ ఉన్నావు. ఇదే నేను హైట్ లేదు, నువ్వు పుట్టిగా ఉన్నావు. సౌత్ ఆఫ్రికా విన్ అవుద్ది అంటే సౌత్ ఆఫ్రికాను పోయింది. సో మొన్న దారుణం తర్వాత మళ్ళీ నిన్న దారుణం తర్వాత సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తర్వాత మళ్ళీ ఇండియా మ్యాచ్ తర్వాత రేపు ఏమంటా అన్నావు నోటితో సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది పోయింది అది. నేనా అనింది? నువ్వే అనింది. సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని ఎవరు చెప్పింది? నువ్వే. ఎవరు? నేను చెప్పానా? నువ్వు చెప్పింది. స్లో సౌత్ ఆఫ్రికా విన్ అవుద్ది అంటే సౌత్ ఆఫ్రికాను పోయింది. దారుణం మ్యాచ్ హలో, అసలు. నేను చెప్పా అది మనం చెప్పలేము. సౌత్ ఆఫ్రికా కూడా గెలవచ్చు, న్యూజిలాండ్ కూడా గెలవచ్చు, ఏదో మనం చెప్పలేము అని కూడా చెప్పా నేను. లేదు లేదు, నువ్వు సౌత్ ఆఫ్రికానే అన్నాను. నేను అన్నా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ 50-50 మనం చెప్పలేము అని చెప్పేసి చెప్పా నేను, అంతే. సో మొన్న దారుణం తర్వాత నెక్స్ట్ ఇండియా ఫైనల్ కి వచ్చింది. బాగా ఆడారు మొత్తానికి. శరవేగంగా జరిగింది మ్యాచ్ అయితే, హోరాహోరీగా. నెక్స్ట్ ఏం గెలుస్తుందో. సో జస్ట్ మిస్ అయింది మన వాళ్ళు. ఇంగ్లాండ్ జాకబ్ బెతల్ ప్లేయర్ మొన్న ఎక్స్ట్రాడినరీ ఆడాడు, 1 మ్యాన్ షో. పాపం చివరి దాకా వచ్చాడు, కానీ రన్అట్ వల్ల అనవసరంగా మ్యాచ్ పోయింది. లేదంటే 250 కొట్టారు హై స్కోర్ మన వాళ్ళు. కొడితే దాన్ని చేస్తా కొట్టడం అంటే మాటలు కాదు. వికెట్స్ త్వరగా పడిపోయి, లేదంటే చాలా బాగుండింది మ్యాచ్ అయితే. ఫస్ట్ అంతా నాకు వన్ సైడ్ అనిపించింది మ్యాచ్. మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 250 కొట్టేసరికి నేను అనుకున్నా ఇంకా మ్యాచ్ మన వాళ్ళే విన్ అని. కానీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ మాత్రం ఫైట్ చేశారు. వికెట్స్ పడుతున్నా కూడా 1 మ్యాన్ షో బాగా. జాకబ్ బెతాల్ మాత్రం బాగా ఆడాడు, యంగ్ ప్లేయర్. అది తెలిసి 22-21 అనుకుంటే ఏజ్, చిన్న పిల్లాడు. అసలు ఎక్స్ట్రాడినరీ మ్యాచ్. ఏజ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, మళ్ళీ చేసుకోబాకండి. అదే. సో రేపు ఫైనల్. మొత్తానికి T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ అయిపోవచ్చింది. నాకు తెలిసి ఫిబ్రవరి 8 స్టార్ట్ అయింది మ్యాచ్ టోర్నమెంట్. సో రేపుతో ఎండ్ అవుతుంది. సో రేపు మ్యాచ్ కి వస్తే, రేపు మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతుంది, గుజరాత్. సో ప్రపంచంలోనే పెద్ద స్టేడియం, హై కెపాసిటీ 150,000 మంది పడతారు. సో అంత పెద్ద స్టేడియంలో రేపు మ్యాచ్ జరగబోతుంది. సో ఫస్ట్ నాకు తెలిసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కి వస్తే ఇండియన్ ప్లేయర్స్ అంటే మన టీమ్ కే కొంచెం ప్లస్ ఉంది. ఎందుకంటే మన పిచ్, సో కొంచెం అడ్వాంటేజ్ మనకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఎక్కువ మ్యాచెస్ లో మన వాళ్ళే ఎక్కువ గెలుచున్నారు. ఇదే మాదిరి అన్నాం. ఏం మాదిరి అనేది నిజమే కదా. న్యూజిలాండ్ తో పోలిస్తే ఇదే మాదిరి అన్నాం. నేనైతే ఎక్కడ అంటే ఏం జరుగుతుందో అని భయం ఎక్కువైపోయి ఇంకా అసలు ఏమి అనకూడదని డిసైడ్ అయిపోయింది. సో నాకు తెలిసి అప్పర్ హ్యాండ్ ఈసారి మన వాళ్ళదే ఉంటది. సో ఈ రేపు జరగబోయే మ్యాచ్ లో నాకు తెలిసి మన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తారని అనుకుంటున్నా. సో సెకండ్ బ్యాటింగ్ అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటది, అంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటది కాబట్టి బ్యాటింగ్ ఈజీ ఉంటది. సో అది పరిస్థితి. సో ఫస్ట్ టీమ్స్ కి వద్దాం. టీమ్స్ కి వస్తే ఇండియా నుంచి మొన్న ఎవరు ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ టైం బాగా ఆడలేదు, త్వరగా అవుట్ అయిపోయాడు. సో ఈసారి మనోడు బాగా ఆడతాడని అనుకుంటున్నా. ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. నెక్స్ట్ ఇంకెవరున్నారు ఓపెనర్స్ మర్చిపోయా. అభిషేక్ శర్మ గురించి అసలు మాట్లాడాలా. లాస్ట్ మ్యాచ్ కూడా నేను చెప్పాను మనోడు అసలు ఈ టోర్నమెంట్ సరిగా ఆడట్లేదు, ఈసారి ఆడతాడేమో అనుకున్నా, కానీ మొన్న కూడా ఆడలేదు, త్వరగా అవుట్ అయిపోయాడు. అంటే నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడం. సో కొంచెం అందుకని కొంచెం ప్యానిక్ అవుతున్నాడేమో అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేది మన కేరళ మ్యాన్ సంజు శాంసన్. లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి అసలు మంచి ఫామ్ లో ఉన్నాడు. బాగా హిట్టింగ్ మాత్రం భయంకరంగా చేస్తున్నాడు. అసలు రావడం, కొట్టడం, దెబ్బ కొట్టడం. లాస్ట్ మ్యాచ్ అసలు గెలిపించాడు. మొన్న మ్యాచ్ అసలు ఇంగ్లాండ్ తో అసలు 89 నాకు తెలిసి అరౌండ్ 89-90 కొట్టాడు. సో అది పరిస్థితి. సో సంజు శాంసన్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు మనోడిని టీమ్ లో తీసుకోలేదు. సో ఎట్టకేలకి తీసుకున్నారు, లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి తీసుకుని వస్తున్నారు. చాలా బాగా ఆడుతున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. సో నాకు తెలిసి ఈ రోజు కూడా మంచి ఫైరింగ్ ఉంటుంది, బ్యాటింగ్ చాలా బాగా చేస్తాడు అని నాకు తెలిసి 50 పైన కొడతాడు అని నేను గెస్ చేస్తున్నా. గెస్ కాదు, అనుకుంటున్నా. మేబీ మాక్సిమం కొట్టచ్చు. బాగా ఆడతాడు ఈ రోజు అయితే. నేను తన నుంచి అయితే బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా నీకు బాగానే ఆడుతున్నాడు, చెప్పలేదు. నెక్స్ట్ తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ అనేది డౌన్ లో తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్. అంటే ఇంత ముందు ఇప్పుడు అంటే 2 డౌన్ 1 డౌన్ 2 డౌన్ దిగుతున్నాడు, కింద తీసుకొస్తాడు. ఎందుకంటే సంజు శాంసన్ ప్లేస్ లో
మనోడిని పెట్టి తిలక్ వర్మని డౌన్ చేశారు. అయినా కింద పెట్టినా కూడా లాస్ట్ వచ్చి కూడా బాగా ఆడుతున్నాడు. అసలు మంచి ప్లేయర్ మనోడు, తెలుగు ప్లేయర్. సో అది పరిస్థితి. ఇంకెవరు ఉన్నారు? మిడిల్ ఆర్డర్కి వస్తే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బాగుంది. లైనప్ అయితే బాగుంది. ఇంకా బౌలర్స్ వస్తే చెప్పలేదు. బుమ్రా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ తీసుకొని వస్తున్నారా అంటున్నారు. మేబీ చూడాలి మరి తీసుకొస్తానో లేదు. కుల్దీప్ యాదవ్ అయితే బాగుంటుంది, బెనిఫిట్ కొంచెం మనకి ప్లస్ అవుతుంది ఖచ్చితంగా మ్యాచ్ అయితే. సో అది పరిస్థితి. బౌలర్స్ కోసం ఇంకెవరిని మిస్ అయ్యాను నేను. యా, దట్స్ ఇట్. మన టీం కి వస్తే అదే పరిస్థితి. నువ్వెవరు అనుకుంటున్నావు ఈరోజు మన ప్లేయర్స్ నుంచి ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు? చెప్పు. ఒక బ్యాట్స్మన్ చెప్పు, ఒక బౌలర్ చెప్పు. నీకు తెలిసి ఎవరు బాగా ఆడొచ్చు? శివ ఉన్నారు కదా, సూర్య. సూర్యకుమార్ యాదవ్ Yeah. కెప్టెన్. సో కెప్టెన్ బాగా ఆడతాడని చెప్తుంది మేడం. సో బౌలర్ నుంచి ఎవరు అనుకుంటున్నావు? బుమ్రా, బుమ్రా. నాకు పేరు ఇష్టం. ఓకే. సో జస్ప్రీత్ బుమ్రా అంట. చూద్దాం ఈ రోజు ఎలా ఆడతారో. ఎందుకంటే మన టీం లాస్ట్ నుంచి ప్రతి మ్యాచ్ లో అంటే ఒకరే హైలైట్ అవట్లే. ప్రతిసారి ఎవరో ఒకరు అంటే బాగా ఆడుతున్నారు. ఒక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వకుండా ఎప్పుడు ఎవరు బాగా ఆడతారో చెప్పలేకపోతున్నాం. కానీ అది కొంచెం మంచిదే టీమ్ కి. సో ఈ రోజు ఎవరు ఫైర్ అవుతారో చూడాలి మరి ప్లేయర్స్ లో. సో నెక్స్ట్ న్యూజిలాండ్ కి వద్దాం. న్యూజిలాండ్ కి వస్తే ఇది అసలు ఫుల్ కామెడీ. అసలు న్యూజిలాండ్ అంటేనే అసలు ఒక రకంగా ఉంది. అవును, అసలు నేను వెళ్ళిపోద్ది అనుకున్నాను మొన్న మ్యాచ్. నాకు తెలిసి మొత్తం ప్రపంచం అంతా న్యూజిలాండ్ మీదే ఉంది. న్యూజిలాండే ఓడిపోద్దని, సౌత్ ఆఫ్రికా విన్ అవుద్ది అనుకున్నారు. కానీ అసలు ఘోరమైన మ్యాచ్ అది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. నేను కూడా షాక్ లో ఉన్నా న్యూజిలాండ్ అలా ఆడతారని. ఫిన్నాలని మాత్రం అసలు వన్ మ్యాన్ షో. అసలు భయంకరంగా రోజు మామూలు గొట్ల హిట్టింగ్ అసలు. సో న్యూజిలాండ్ కి వస్తే నాకు తెలిసి ఈ రోజు ఫిన్నాలన్ సేమ్ టీమ్ ఓపెనర్స్, ఫిన్నాలన్, సీఫర్ట్, నెక్స్ట్ గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చెప్మన్, వీళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్యాటింగ్. సో వీళ్ళు ఆడొచ్చు. కెప్టెన్ ఇచ్చల్ శాంతారా. కానీ మనోడు కొంచెం డౌన్ ద లైన్ వస్తున్నాడు. ముందు వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి సో మేబీ ఛాన్సెస్. కానీ అంటే నీకు ఒకవేళ త్వరగా వికెట్లు పడితే మాత్రం లాస్ట్ టైం లాగా మనోడు మిచెల్ శాంట్నర్, నెక్స్ట్ మెకాంచి వీళ్ళిద్దరు ఉండి కొంచెం తీసుకొచ్చారు, మ్యాచ్ ఆడదా తీసుకొచ్చారు. సో చూద్దాం. మర్చిపోయా, మెకాంచి కూడా చాలా బాగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ కూడా బాగా వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. సో ఇది పరిస్థితి. ఇంకెవరు మిస్ అయ్యావా? బౌలింగ్ వస్తే రచిల్ రవీంద్ర, ఇష్సోది. స్పిన్నర్స్ కి వస్తే నెక్స్ట్ ఇంకెవరు? మెకాంచి ఉన్నాడు ఆల్రెడీ. మ్యాట్ హెన్రీ ఉన్నాడు. మ్యాట్ హెన్రీ బాగా చేస్తున్నాడు. వికెట్స్ కూడా బాగా తీస్తున్నాడు. మ్యాట్ హెన్రీ మంచి ఫామ్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచెస్ కూడా 2 వికెట్స్ ఎంత తీసాడు. లోకే ఫర్గసన్ మంచి ప్లేయర్, వికెట్లు బాగానే తీస్తాడు, చెప్పలేదు. సో ఇది బౌలర్స్ కి వస్తే. సో చూస్తే న్యూజిలాండ్ టీం బాగుంది. అంటే పేర్లకైతే మంచి ప్లేయర్సే, ఆన్ పేపర్ చాలా బాగుంది. మరి ఎలా వర్క్ అవుతుందో చూడాలి. ఫీల్డ్ మీద ఇంకా మన టీం అంటే చెప్పలేదు. అందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు, ఫైరింగ్ లో ఉన్నారు. అసలు ఎవరు ఎప్పుడు లేస్తారో తెలియదు. అసలు రేపు చూడాలి మరి ఎలా ఉంటుందో. మరి రసవత్రంగా ఉండబోద్ది రేపు మ్యాచ్ అయితే. అహ్మదాబాద్ లో అసలు మామూలుగా ఉండదు రేపు. అంత ఫైరింగ్ క్రాకర్స్ రేపు. సో అది పరిస్థితి. నువ్వు ఏ టీం అనుకుంటున్నావు? ఇండియా గెలవాలని అనుకుంటాం. మళ్ళీ ఇండియా నువ్వేం చెప్తా ఆ టీమే వేసుకుంటారు నిన్ను. సో ఇండియా నువ్వు. సో నేను కూడా ఇండియా అనుకుంటున్నా. చూడాలి ఇంకా మరి. నువ్వు కూడా చెప్పావు మళ్ళీ తిరిగి నా మీదే. సో నేను కూడా ఇండియా అనుకుంటున్నా. అందరు అనుకుంటారు ఇండియన్స్ అందరూ. అంటే కంపేర్ చేస్తే న్యూజిలాండ్ తో కంపేర్ చేస్తే సో ఇండియానే స్ట్రాంగ్ ఉంది కాబట్టి సో మనం కూడా ఇండియానే అనుకుంటున్నాం కాబట్టి హోప్ ఇండియా విల్ విన్. Yes.